హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ క్యారెట్ రిబ్బన్ పరోటా అండి. పొరలు పొరలుగా ఉండి చాలా మెత్తగా ఉండే ఈ పరోటాని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎప్పుడు ఒకే రకం పరోటా కాకుండా ఈ విధంగా క్యారెట్ వేసి చేసుకోండి, చాలా హెల్తీ కూడాను. ముందుగా గోధుమ పిండి తీసుకోవాలండి. ఈ గోధుమ పిండిలో తురిమిన క్యారెట్ను వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర అండి, ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. అందులోనే ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపాక ఇందులో తగినన్ని నీళ్లు వేసి చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. బాగా కలిపి దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయాలి. తర్వాత ఇలా ఒక పెద్ద సైజు చపాతీ ఉండను తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా పెద్ద సైజు చపాతీ ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తినాక ఇందులో పైన ఆయిల్ అప్లై చేయాలి. బాగా ఆయిల్ పట్టించాలండి. ఆ తర్వాత దీన్ని చాకుతో ఇలా రిబ్బన్లలాగా కట్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ మొత్తం చపాతీ అంతా ఒకే సైజు వచ్చేటట్లు ఇలాగా రిబ్బన్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా 2-3 రిబ్బన్ ముక్కలను తీసుకొని ఈ విధంగా చుట్టుకోవాలి రౌండ్గా. చిన్న సైజు అయితే 3 పడతాయండి, పెద్ద సైజు అయితే ఇవి 2 ఉంటే సరిపోతాయి. చూసి అన్నీ ఒకే సైజు వచ్చేటట్లు చుట్టుకోవాలండి. ఈ విధంగా ఇలా చేయడం వల్ల ఈ రిబ్బన్ పరోటా బాగా పొరలుగా వస్తుందండి. చూడండి, అన్నీ ఒకే సైజు లాగా చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని పొడి పిండి చల్లుకొని మనం పరోటా లాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇది ఎక్కువ పల్చగా ఉండకూడదు, ఎక్కువ మందం లేకుండా మీడియం సైజులో చేసుకోవాలండి. ఆ తర్వాత పెనం వేడెక్కాక ఇందులో పరోటాను వేయాలండి. వేసి ఒకవైపు కాలిన తర్వాత ఆయిల్ పట్టించి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా ఆయిల్ని పట్టించాలండి. మీకు కావలిస్తే నెయ్యి కూడా వేసుకోవచ్చండి మీరు. వేసి దీన్ని బాగా మీడియం సైజులో పెట్టి ఈ విధంగా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగుంది. ఇది ఏ కూరతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, క్యారెట్ రిబ్బన్ పరోటాని ఎలా తయారు చేయాలో చూశారు కదండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.